హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ లో 6th క్లాస్ సామాన్య శాస్త్రం జనరల్ సైన్స్ కి సంబంధించి సెమిస్టర్ 2 లో ఉన్న లెసన్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అనేది నేర్చేసుకుందాం. ఈ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మీకు ఒక క్విక్ రివిజన్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. చాప్టర్ 7, 8, 9, 10, 11 వీటిలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేర్చేసుకుందాం. 7th లెసన్ నేమ్ చూడండి, చలనం మరియు దూరాల కొలతలు. అంతరిక్ష నౌక ద్వారా చిన్న చక్రాల వాహనాలను ఏ గ్రహంపై తీసుకువెళ్లారు? అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లారు. పూర్వకాలంలో ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఎలా వెళ్లేవారు? కాలినడకన, అలాగే తమ వస్తు సామాగ్రిని వీపుపై మోసుకుంటూ వెళ్లేవారు. ఆ తరువాత కాలంలో వారు రవాణా కోసం వేడిని ఉపయోగించడం ప్రారంభించారు అంటే జంతువులు. జల మార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలం నుండి వేడిని ఉపయోగించారు అంటే పడవలు. మొదట్లో పడవ అంటే అర్థం బోలుగా మార్చిన దొంగలు. దేని యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తెచ్చింది? చక్రం. చక్రంపై కదిలే బండ్లను లాగడానికి వేటిని ఉపయోగించారు? జంతువులు. 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి రవాణా కోసం వేటిపై ఆధారపడేవారు? జంతువులు, పడవలు, ఓడలు. నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారి తీసిన ఆవిష్కరణ ఏది? ఆవిరి యంత్రం. ఆవిరితో నడిచే వేటి కోసం రైలు మార్గాలు నిర్మించారు? బోగీలు, వ్యాగన్లు. 1900 ప్రారంభ సంవత్సరాల్లో వేటి యొక్క అభివృద్ధిని చూసాం? విమానాలు. ఈ విమానాలని ప్రయాణికులు అలాగే సరుకుల రవాణా కోసం ఉపయోగించేవారు. 20వ శతాబ్దంలో ఏవి అందుబాటులోకి వచ్చాయి? ఎలక్ట్రిక్ రైలు, మోనో రైలు, సూపర్ సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు. తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్ని ఏమంటారు? కొలత. తెలిసిన స్థిర పరిమాణాన్ని ఏమంటారు? ప్రమాణం. ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. అయితే 1వ భాగం సంఖ్య, 2వ భాగం ప్రమాణం. ప్రాచీన కాలంలో ఈజిప్టులు మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవును ఎలా ఉపయోగించారు? మోర పొడవు. పొడవు యొక్క ప్రమాణం అడుగు. అయితే ఇది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. చేతి చివరి నుండి గడ్డం వరకు గల పొడవు గజం. ఎవరు వారి అడుగులతో పొడవులను కొలిచేవారు? రోమన్లు. ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవుల కొలతలకు వేటిని ఉపయోగించేవారు? అంగుళాలు లేదా బెత్త. 1790వ సంవత్సరంలో ఎవరు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణాలను సృష్టించారు? ఫ్రెంచ్ వారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను ఏమంటారు? అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ. దీనినే SI ప్రమాణాలు అంటారు. పొడవు యొక్క SI ప్రమాణం ఏమిటి? మీటరు. జామితి పెట్టెలో ఉన్న స్కేల్ పొడవు ఎంత? 15 సెంటీమీటర్లు. 1 మీటర్ 100 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్లు. పెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించినది ఏది? కిలోమీటరు. 1 కిలోమీటర్ 1000 మీటర్లు. పొడవులను కొలవడానికి ఉపయోగించే స్కేల్ ఏది? మీటర్ స్కేల్. దర్జీ కొలతలను ఎలా కొలుస్తారు అంటే టేప్ ను ఉపయోగించి కొలుస్తారు. వస్త్ర వ్యాపారి దేనిని ఉపయోగించి కొలతలు కొలుస్తారు అంటే మీటర్ బద్ద. ఒక చెట్టు యొక్క చుట్టుకొలత లేదా మీ ఛాతీ పరిమాణం కొలవడానికి ఉపయోగించినది ఏది? టేప్. దేనిని ఉపయోగించి వక్రరేఖ పొడవును కొలవవచ్చు? దారం. దూరాలను కొలిచిన ఫలితాలను ఇతరులకు వ్యక్తం చేయడానికి ఏం అవసరం? ప్రామాణిక ప్రమాణాలు మరియు పరికరాలు. సరళ రేఖ వెంబడి కదులుతున్న వస్తువు చూపు చలనం ఏది అంటే రేఖీయ చలనం. ఎగ్జాంపుల్, తిన్నని రోడ్డు మీద వాహనాల చలనం, పరేడ్ లోని సైనికుల కవాతు, అలాగే కింద పడుతున్న రాయి. ఇవన్నీ కూడా రేఖీయ చలనానికి ఎగ్జాంపుల్స్. రాయికి దారం కట్టి గిరాగిరా తిప్పినచో అది చూపే చలనం ఏది అంటే వృత్తాకార చలనం. ఈ వృత్తాకార చలనానికి ఎగ్జాంపుల్ ఫ్యాను, అలాగే గడియారంలోని ముళ్ళు. ఒక వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది. అయితే ఈ రకం యొక్క చలనం ఏది అంటే ఆవర్తన చలనం లేదా డోలన చలనం.
ఈ ఆవర్తన చలనం అంటే ఒక వస్తువు ముందుకు వెనుక కదులుతూ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, తీగకు వేలాడదీసిన రాయి. ఈ రాయిని ఒక వైపులా వదిలాం అనుకోండి, ముందుకు వెనుక కదులుతుంది, కాబట్టి ఆవర్తన చలనానికి ఎగ్జాంపుల్. అలాగే కదులుతున్న చెట్టు కొమ్మ, అలాగే ఊయల, గిటార్ యొక్క తీగలు, వాయించబడుతున్న డ్రమ్స్ యొక్క పొరల చలనం, అలాగే కుట్టు మిషన్ సూది. సో ఇవన్నీ కూడా ఆవర్తన చలనం లేదా డోలన చలనానికి ఎగ్జాంపుల్స్. బంతి నేలపై దొర్లుతూ నేలపై అలాగే ముందుకు సాగుతుంది. అయితే బంతి చూపే చలనాలు ఏవి? ఇక్కడ రేఖీయ చలనం, భ్రమణ చలనం. ఎందుకు ఈ రెండు అయ్యావి అంటే బంతి అనేది అలా దొర్లుతూ ముందుకు సరళ రేఖ మార్గంలో వెళ్తుంది కాబట్టి రేఖీయ చలనాన్ని చూపిస్తుంది. బంతి ఎలా వెళ్తుంది? దొర్లుతూ వెళ్తుంది కాబట్టి భ్రమణ చలనాన్ని చూపిస్తుంది. కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పుని ఏమంటారు అంటే చలనం అంటారు. వస్తువు యొక్క స్థానంలో మార్పును దేన్ని కొలవడం ద్వారా నిర్ణయించవచ్చు అంటే దూరాన్ని కొలవడం ద్వారా నిర్ణయించవచ్చు. అయితే ఈ దూరం ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే చలనం ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉందని ఈ దూరం ద్వారా తెలుసుకోవచ్చు. స్థిరంగా ఉన్న బిందువు నుండి కదులుతున్న వస్తువుకు గల దూరం ఏ చలనంలో స్థిరంగా ఉంటుంది అంటే వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనంలో స్థిరంగా ఉంటుంది. 8th లెసన్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. వస్తువులను చూడడానికి సహాయపడేది ఏది? కాంతి. స్వయంగా కాంతిని ఇచ్చే వస్తువులు ఏవి? టార్చ్, బల్బ్, సూర్యుడు. తమ సొంత కాంతిని విడుదల చేసే సూర్యుడి వంటి వస్తువులను ఏమంటారు? సొంత కాంతిని విడుదల చేసే సూర్యుడు లాంటి వస్తువులను ఏమంటారు అంటే ప్రకాశవంతమైన వస్తువులు. మనం ఏ వస్తువుల ద్వారా చూడలేమో వాటిని ఏమంటారు అంటే అపారదర్శక వస్తువులు. మనం ఏ వస్తువుల ద్వారా స్పష్టంగా చూడగలుగుతున్నామో వాటిని పారదర్శక వస్తువులు అంటారు. మనం వస్తువుల గుండా చూడగలం కానీ స్పష్టంగా చూడలేం, వాటిని పాక్షిక పారదర్శక వస్తువులు అంటారు. కొన్నిసార్లు డాష్ చూడడం ద్వారా వస్తువులను గుర్తించవచ్చు. నీడను చూడడం ద్వారా వస్తువులను గుర్తించవచ్చు. నీడలను చూడడానికి మనకి ఏం అవసరం? కాంతి జనకం అవసరం, అలాగే అపారదర్శక వస్తువులు అవసరం. అపారదర్శక వస్తువులు ఏం చేస్తాయి? కాంతిని తమ గుండా ప్రయాణింపజేయవు. అప్పుడు కాంతి తమ గుండా వెళ్ళవు కాబట్టి నీడలు అనేవి ఏర్పడతాయి. ఓకేనా? తెరలపై వేటిని చూడవచ్చు? నీడలను చూడవచ్చు. అంటే తెరకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేల అవుతుంది, గది గోడలు, భవనం లేదా ఇతర ఉపరితలాలు ఇవన్నీ కూడా నీడలు ఏర్పడడానికి ఒక తెరలాగా పనిచేస్తాయి అన్నమాట. వస్తువుల ఆకారాల గురించి కొంత సమాచారాన్ని ఇచ్చేవి ఏవి అంటే నీడలు. వస్తువుల ఆకారాల గురించి నీడలు కొన్నిసార్లు మనల్ని తప్పుదోవ కూడా పట్టించవచ్చు. పిన్ హోల్ కెమెరాలో ఉపయోగించే అపారదర్శక తెర ఏది అంటే ట్రేసింగ్ పేపర్. ఎక్కువ ఆకులతో ఉన్న చెట్టు కిందకి వెళ్ళినప్పుడు నేలపై ఆ చెట్టు ఆకుల మధ్య నుండి కొంత సూర్యకాంతి అనేది పడుతుంది. అలా వాటి గుండా పడినప్పుడు ఈ సూర్యకాంతి అనేది పిన్ హోల్ యొక్క ప్రతిబింబాల్లాగా ఏర్పడతాయి అన్నమాట. పిన్ హోల్ కెమెరాలో ఉపయోగించే పారదర్శక పొర అంటే ట్రేసింగ్ పేపర్. అలాగే ఎక్కువ ఆకులు ఉన్న చెట్టు కిందకి వెళ్ళినప్పుడు నేలపై పడే సూర్యకాంతి అనేది ఎలా కనిపిస్తుంది అంటే పిన్ హోల్ యొక్క ప్రతిబింబాల్లాగా కనిపిస్తుంది. అలాగే ఆకుల మధ్య ఉన్న ఖాళీలు ఎలా పనిచేస్తాయి అంటే ఎలా పనిచేస్తాయి అంటే పిన్ హోల్స్ వలె పనిచేస్తాయి. పిన్ హోల్ కెమెరాతో చిత్రించిన ప్రతిబింబాలు ఎలా కనిపిస్తాయి అంటే తల క్రిందులుగా కనిపిస్తాయి. కాంతి ఏ మార్గంలో కదులుతుంది? రుజు మార్గంలో కదులుతుంది లేదా సరళ రేఖ వెంబడి గుండా ప్రయాణిస్తుంది. కాంతి ఏ మార్గంలో ప్రయాణిస్తుంది లేదా కదులుతుంది అంటే రుజు మార్గంలో ప్రయాణిస్తుంది లేదా సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. దర్పణం పైన పడిన కాంతి దేనిని మారుస్తుంది అంటే దిశని మారుస్తుంది. ఎలా దిశను మారుస్తుంది అంటే దర్పణం మీద పడిన కాంతి అనేది వేరే తలం పైకి పరావర్తనం చెందడం వల్ల
దిశ అనేది మారుతుంది. సూర్యుడిని మరియు ప్రకాశవంతంగా వెలిగే వస్తువుల ప్రతిబింబాలను ఏర్పరచుటకు దీనిని ఉపయోగించవచ్చు. సూర్యుడు యొక్క ప్రతిబింబాలు అలాగే ప్రకాశవంతంగా వెలిగే వస్తువుల యొక్క ప్రతిబింబాలను ఏర్పరచుటకు దేనిని ఉపయోగించవచ్చు అంటే పిన్ హోల్. కాంతి మార్గంలో అపారదర్శక వస్తువులు వచ్చినప్పుడు ఏం ఏర్పడతాయి అంటే నీడలు. స్పష్టమైన ప్రతిబింబాలను ఇచ్చేది ఏది అంటే దర్పణ పరావర్తనం. 9th లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. మన పనులు సులభంగా చేయడానికి దేనిని వినియోగిస్తున్నాం? విద్యుత్. టార్చ్లోని బల్బుకు విద్యుత్ను అందించేది ఏది? విద్యుత్ ఘటము. విద్యుత్ ఘటాలను ఎందులో ఉపయోగిస్తాం? అలారం గడియారాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు మొదలైన వాటిలో విద్యుత్ ఘటాలను ఉపయోగిస్తాం. విద్యుత్ ఘటముపై ఉండే లోహపు మూత ఏ ధ్రువాన్ని తెలియజేస్తుంది అంటే ధన ధ్రువాన్ని తెలియజేస్తుంది. విద్యుత్ ఘటంపై ఉండే లోహపు చట్రం ఏ ధ్రువాన్ని తెలియజేస్తుంది అంటే రుణ ధ్రువాన్ని తెలియజేస్తుంది. విద్యుత్ ఘటాలు ఎన్ని ధ్రువాలను కలిగి ఉంటాయి? 2 ధ్రువాలు. ఒకటి ధన ధ్రువం, 2 రుణ ధ్రువం. లోహపు మూత వైపు ఉంటే ధన ధ్రువం, లోహపు చట్రం వైపు ఉండేది రుణ ధ్రువం. ఏ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కూడా ప్రమాదకరము అంటే పోర్టబుల్ జనరేటర్లు. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన డాష్ నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది అంటే రసాయనాలు. బల్బులో కాంతి ఇచ్చే సన్నని తీగను ఏమంటారు అంటే ఫిలమెంట్ అంటారు. విద్యుత్ ఘటం మరియు విద్యుత్ బల్బు ఎన్ని ధ్రువాలను కలిగి ఉంటుంది అంటే 2 ధ్రువాలు. విద్యుత్ వలయంలో డాష్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటము యొక్క డాష్ నుండి డాష్ ధ్రువమునకు తీసుకోబడుతుంది అంటే ధన నుండి రుణ ధ్రువంకు తీసుకోబడుతుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం నుండి రుణ ధ్రువమునకు తీసుకోబడుతుంది. వలయము తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే సాధారణ పరికరం ఏది అంటే స్విచ్. వలయం తెరవడానికి అలాగే మూసివేయడానికి ఉపయోగించే సాధారణ పరికరం స్విచ్. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రసరింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రసరింపచేయవో వాటిని ఏమంటారు అంటే విద్యుత్ బంధకాలు. ఎగ్జాంపుల్ థర్మోకోల్ షీట్ అలాగే గాలి. విద్యుత్ వాహకాలతో తయారు చేసినవి ఏవి అంటే స్విచ్, విద్యుత్ ప్లగ్స్, సాకెట్స్. విద్యుత్ తీగలను అలాగే ప్లగ్లపై భాగాలను అలాగే స్విచ్లు మరియు విద్యుత్ ఉపకరణాల ఇతర భాగాలను కప్పి ఉంచడానికి వేటిని ఉపయోగిస్తారు అంటే రబ్బరు లేదా ప్లాస్టిక్లను ఉపయోగిస్తారు. మన శరీరం అనేది ఒక విద్యుత్ వాహకము. విద్యుత్ ఘటం అనేది ఒక విద్యుత్ జనకము. ఏ విద్యుత్ వలయంలో విద్యుత్ ఘటం యొక్క ఒక ధ్రువం నుండి మరొక ధ్రువంకు విద్యుత్ ప్రవహిస్తుంది అంటే మూసిన విద్యుత్ వలయంలో. మూసిన విద్యుత్ వలయంలో విద్యుత్ ఘటం యొక్క ఒక ధ్రువం నుండి ఇంకొక ధ్రువంకు విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. 10th లెసన్ అయస్కాంతాలతో సరదాలు. పురాతన గ్రీస్ లో మాగ్నెస్ అనే గొర్రెల కాపరి పేరు మీద సహజ అయస్కాంతాలకు ఏ పేరు పెట్టారు అంటే మాగ్నటైట్. ఈ మాగ్నటైట్ అనేది ఇనుమును కలిగి ఉంటుంది. ఏ ప్రాంతంలో మొట్టమొదట మాగ్నటైట్ కనుగొనబడింది అని కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు అంటే మెగ్నీషియా అనే ప్రాంతం అన్నమాట. ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలు ఏవి అంటే అయస్కాంత పదార్థాలు. లేదా ఇనుమును ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలను ఏమంటారు అంటే అయస్కాంత పదార్థాలు అంటారు.
ఇనుప ముక్కల నుండి అయస్కాంతాలను తయారు చేస్తారు కాబట్టి ఇలా తయారు చేసే అయస్కాంతాన్ని ఏమంటారు అంటే కృత్రిమ అయస్కాంతాలు. ఎగ్జాంపుల్ దండాయస్కాంతం, గుర్రపు నాడ అయస్కాంతం, స్తూపాకార లేదా గొండ్రటి చివరలు గల అయస్కాంతాలు. ఇవన్నీ కూడా కృత్రిమ అయస్కాంతాలకి ఎగ్జాంపుల్. అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాన్ని ఏమంటారు అంటే అయస్కాంత పదార్థం అంటారు. ఎగ్జాంపుల్ ఇనుము, నికెల్ లేదా కోబాల్ట్. అయస్కాంతం వైపు ఆకర్షించని పదార్థాలను ఏమంటారు అనయస్కాంత పదార్థాలు. మట్టి నుండి బయటకు తీసిన అయస్కాంతానికి కొన్ని ఇనుప ముక్కలు అతకబడి ఉంటాయి కాబట్టి ఈ అతకబడిన ఇనుప ముక్కలను ఏమంటారు అంటే ఇనుప రాజను అంటారు. చైనాలోని ఏ చక్రవర్తి తన దగ్గర ఉన్న విగ్రహం యొక్క చాచిన చేతిని చూడటం ద్వారా అతడు దిక్కులను గుర్తించేవాడు అంటే హోయాంగ్టి లేదా హోయాంగ్టి. చైనాలోని హోయాంగ్టి అనే చక్రవర్తి తన దగ్గర ఒక విగ్రహం ఉండేదన్నమాట. ఆ విగ్రహం ఏం చేస్తుందంటే తన చేతిని చాచి దిక్కులను చూపిస్తుంది. అలా దిక్కులను చూపించడం ద్వారా ఆ చక్రవర్తి దిక్కులను గుర్తించేవాడు. స్వేచ్ఛగా వేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఏ దిక్కులను సూచిస్తుంది అంటే ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడితే మీ ఎడమ వైపు ఉండే దిక్కు ఏది అంటే ఉత్తరం. దిక్చూసిలో అయస్కాంత సూదికి ఏ దిక్కును లేదా ధ్రువంను గుర్తించడానికి ప్రత్యేక రంగు వేస్తారు అంటే ఉత్తర దిక్కును గుర్తించడానికి. అయస్కాంతంలో ఏ ధ్రువాలు ఆకర్షించుకుంటాయి? విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతంలో ఏ ధ్రువాలు వికర్షించుకుంటాయి? సజాతి ధ్రువాలు. అయస్కాంతాలు వాటి లక్షణాలను ఎప్పుడు కోల్పోతాయి? వేడి చేసినప్పుడు, అలాగే సుత్తుతో కొట్టినప్పుడు, లేదా కొంత ఎత్తు నుండి కిందకు పడవేసినప్పుడు. అయస్కాంతాలను సరిగ్గా భద్రపరచకపోతే వేటిని కోల్పోతాయి అంటే వాటి ధర్మాలను కోల్పోతాయి. ఏ అయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాతీయ ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి అంటే దండయస్కాంతం. అలాగే ఈ దండయస్కాంతం మధ్యన ఒక చెక్క ముక్క ఉండేటట్టు చూడాలి. అలాగే రెండు మెత్తని ఇనుప ముక్కలను వాటి రెండు చివరలో ఉంచాలి. ఈ దండయస్కాంతాన్ని భద్రపరచడానికి వాటి మధ్య చెక్క ముక్క ఉంచాలి. అలాగే ఇనుపు ముక్కలను వాటి రెండు చివరలా ఉంచాలి. ఏ అయస్కాంతాన్ని భద్రపరచడానికి ఒక ఇనుప ముక్కను రెండు ధ్రువాల మధ్య ఉంచాలి అంటే గుర్రపు నాడ. వేటికి అయస్కాంతాలను దూరంగా ఉంచాలి? క్యాసెట్లు, మొబైల్స్, టీవీ, మ్యూజిక్ సిస్టమ్, కాంపాక్ట్ డిస్క్ అంటే సిడి మరియు కంప్యూటర్స్. వీటికి అయస్కాంతాన్ని దూరంగా ఉంచాలి. గాలిలో తేలియాడే లాపూట ద్వీపం గల కల్పిత గాథ ఏది అంటే గలివర్స్ ట్రావెల్స్. గాలిలో తేలియాడే లాపూట ద్వీపం గల కల్పిత గాథ ఏది అంటే గలివర్స్ ట్రావెల్స్. 11th లెసన్ మన చుట్టూ ఉన్న గాలి. ఖాళీ స్థలాన్ని ఆక్రమించేది ఏది? గాలి. అలాగే ఈ గాలికి రంగు అనేది లేదు. గాలి గుండా చూడగలం కాబట్టి ఇది ఒక పారదర్శకమైనది. గాలి పారదర్శకమా అపారదర్శకమా అంటే పారదర్శకత కలిగినది. ఎందుకు అంటే గాలి గుండా మనం ఏ వస్తువునైనా చూడగలం. అంటే గాలి అనేది కాంతిని తన గుండా ఎలా చేస్తుంది అనమాట. మన భూమి పలుచని గాలి పొరలతో చుట్టబడి ఉంటుంది. అయితే ఈ గాలి పొరను ఏమంటారు అంటే వాతావరణం అంటారు. లేదా భూమి చుట్టూ ఉన్న గాలి పొరను ఏమంటారు? వాతావరణం అంటారు. మన వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పలుచబడేది ఏది? గాలి. ఏ శతాబ్దం వరకు ప్రజలు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు అంటే 18వ శతాబ్దం. అనేక వాయువుల మిశ్రమం ఏది? గాలి. అలాగే ఈ గాలి అనేది నీరులో ఉంటుంది, మట్టిలో కూడా ఉంటుంది. గాలి చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు అది డాష్ చెందడం వలన చల్లని ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి అంటే ఘనీభవించడం. గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. గాలిలో ఏముంటుంది? నీటి ఆవిరి ఉంటుంది. అలాగే కొన్ని వాయువులు అనేవి ఉంటాయి. ప్రకృతిలోని గాలిలో నీటి బిందువులు ఉండడం ఏ చక్రంకు చాలా ముఖ్యం అంటే జల చక్రం.
జలచక్రంకి గాలిలో నీటి బిందువులు ఉండడం చాలా ముఖ్యం అన్నమాట. మండడానికి సహాయపడే గాలిలోని అంశం ఏది? ఆక్సిజన్. మండడానికి సహాయపడని గాలిలోని అంశం ఏది? నైట్రోజన్. మన చుట్టూ ఉన్న గాలిలో స్వల్పంగా ఉన్న వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ ని ఉపయోగించుకొని దేనిని విడుదల చేస్తాయి అంటే CO2 ని విడుదల చేస్తాయి. మొక్కలు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ ని ఉపయోగించుకుంటాయి, కానీ తక్కువ ఉపయోగించుకొని ఎక్కువ ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. ఓకేనా? మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మొక్కలు జంతువులు ఆక్సిజన్ ఏంటి పీల్చుకోవడం, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ కదా పీల్చుకుంటాయి అంటే మొక్కలు ఆక్సిజన్ కూడా పీల్చుకుంటాయి, కాకపోతే తక్కువ క్వాంటిటీలో పీల్చుకుంటాయి, ఎక్కువగా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి. తక్కువగా ఆక్సిజన్ ని ఉపయోగించుకొని ఎక్కువగా ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. అలాగే ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటాయి. క్లియరా? ఓకే. మొక్కలు మరియు జంతువుల పదార్థాలను మండించడం వల్ల ఏ వాయువు విడుదలవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్. డాష్ ను మండించడం వల్ల కూడా పొగ ఉత్పత్తి అవుతుంది, ఇంధనం. ఈ పొగలో మనకు తరచూ హాని చేసే కొన్ని వాయువులు మరియు సూక్ష్మ ధూళి రేణువులు ఉంటాయి. గాలిలో ధూళి కణాలు ఎల్లప్పుడూ ఉంటాయి. గాలిలో ధూళి కణాలు ఎల్లప్పుడూ ఉంటాయి. మన శ్వాస వ్యవస్థలోకి ధూళి కణాలు రాకుండా అడ్డుకునేవి ఏవి అంటే ముక్కులో గల సూక్ష్మమైన వెంట్రుకలు, అలాగే శ్లేష్మము. గాలిలో గల ప్రధాన వాయువులు ఏవి? నైట్రోజన్, ఆక్సిజన్, కొద్ది మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అలాగే ఇతర వాయువులు ఉంటాయి అన్నమాట. గాలిలో 99% వరకు ఉండే వాయువు ఏది? నైట్రోజన్, అలాగే ఆక్సిజన్. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వాయువులు అలాగే నీటి ఆవిరి ఎంత శాతం ఉంటాయి అంటే 1% ఉంటాయి. బోరు బావి నుండి నీటిని తోడడానికి, పిండి మర పని చేయడానికి ఉపయోగపడేది. మళ్ళీ చెప్తాను. బోరు బావి నుండి నీటిని తోడడానికి, పిండి మర పని చేయడానికి ఉపయోగపడేది ఏది అంటే గాలిమర. ఈ గాలిమర అనేది వేటికి ఉపయోగపడుతుంది? బోరు బావి నుండి నీటిని తోడడానికి, అలాగే పిండి మర పని చేయడానికి. ఈ రెండింటికి కూడా గాలిమర అనేది ఉపయోగపడుతుంది. విద్యుత్ ఉత్పత్తికి దేనిని కూడా ఉపయోగిస్తారు అంటే గాలిమర. ఈ గాలిమరని యూజ్ చేసి కూడా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు. పడవలు, గ్లైడర్, పారాషూట్, విమానాలకు సహాయపడేది అంటే వాటి కదలికలకు సహాయపడేది ఏది అంటే గాలి. దేని యొక్క ఉనికి వలనే పక్షులు, గబ్బిలాలు, కీటకాలు ఎగరగలుగుతున్నాయి? గాలి. మొక్కల్లో విత్తనాల వ్యాప్తికి, పరాగరేణువుల వ్యాప్తికి సహాయపడేది ఏది? గాలి. జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది ఏది? గాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోతో సైన్స్ యొక్క సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 రెండు కూడా కంప్లీట్ అయిపోయి. సెమిస్టర్ 1 యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరైనా చదవాలి అనుకుంటే అక్కడ నుండి వెళ్ళి చూడండి. ఈ బిట్స్ అనేవి మీకు క్విక్ రివిజన్ బిట్స్ లాగా ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.